హాయ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసరికి వైజాగ్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం గురించి కొన్ని ముఖ్య విశేషాలు, అక్కడ తెలుసుకున్న విశేషాలన్నీ కూడా నేనైతే కనుక మీతో షేర్ చేస్తున్నానండి. అదే కాకుండా చందనం సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు, ఎంత పట్టు వేస్తారో కూడా మీకైతే వివరంగా చెప్తాను. అదే కాకుండా ఇలాంటి అన్ని కూడా ముఖ్య విశేషాలన్నీ కూడా డివోషనల్ కానీ బ్లాగ్స్ కానీ ఇంకొచ్చేసరికి మనకి ఎక్స్ప్లోరింగ్ కానీ నా ఛానల్లో ఎప్పటికప్పుడు ఉంటాయండి వీడియోస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ నా ఛానల్ని కన్సిడర్ చేయండి. సింహాచలం కొండ మీద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని మొదటిగా ఆరాధించింది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఆరాధించి శరీరం పడిపోయింది. అప్పుడు ఆ కొండ మీద నరసింహస్వామి పుట్టగా వెలిశారు. నరసింహస్వామి సింహాచలం కొండ పైన అలా ఉండిపోయారు. పుట్ట పట్టేసింది. మళ్ళీ త్రేతాయుగం వచ్చినప్పుడు పురూరస్ చక్రవర్తి ఊర్వశిని తీసుకొని పుష్పక విమానంలో ఆకాశ మార్గంలా అటుగా వెళుతుండగా అక్కడ సింహాచలం కొండ దగ్గరకు రాగానే పుష్పక విమానం అన్నది ఆగింది. ముందుకు కదల్లేదు. పుష్పక విమానం అన్నది కదల్లేదు. పురూరస్ చక్రవర్తి ఏమై ఉంటదా అని చెప్పి ఆలోచించి పుష్పక విమానం అన్నది కిందకి దించి ఈ కొండని అన్వేషించారు. అప్పుడు ఊర్వశి వచ్చి ఒకానొకప్పుడు 33 కోట్ల దేవతలందరూ వచ్చి ఈ కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించామని చెప్పింది. ఊర్వశి స్వామివారిని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ సింహాచలం కొండపై ఎక్కడో ఉన్నారు, అన్వేషిద్దామని చెప్పగా పురూరస్ చక్రవర్తి 3 రోజుల పాటు ఈ సింహాచలం కొండపై స్వామివారిని అన్వేషించారు. ఎక్కడా కనపడలేదు. దిగులుతోటి అదేంటి స్వామివారు నాకు దర్శన భాగ్యం ఇవ్వలేదు అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు కింద కూర్చోగానే వాటి ఎదురుగానే స్వామివారు ఒక పెద్ద పుట్టలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారైతే ఉన్నారండి. అక్కడ పురూరస్ చక్రవర్తి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే గనక చేసుకున్నారు. నరసింహస్వామి వారు అన్నారు, నేను సింహాచలం కొండపై అడవిలో పుట్టలో ఇన్నాళ్ళు నేను ఉన్నాను కాబట్టి ఈ పుట్ట మన్ను అంటే మట్టి అని అర్థం అండి. ఈ పుట్ట మట్టి అన్నది మామూలుగా అయితే తీయద్దు. ఒక్క ఆవు పాలు అభిషేకంతోనే పుట్ట మట్టి అనేది కరుగుతుంది. ఆ కరిగిన తర్వాత నాకంటూ ఒక దేవాలయం నిర్మించి అందులో నన్ను ఉంచి పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించండి అని చెప్పారు. ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు మాత్రమే, అంటే అక్షయ తదియ అని కూడా అంటారండి, ఆ ఒక్కరోజు మాత్రమే నా నిజరూప దర్శనం అనేది భక్తులకు ఉంటది. మిగతా రోజులన్నీ కూడాను నేను ఎంత పుట్టం మట్టిలో ఉన్నానో సంవత్సరం అంతయు అంత చందనము అలది అంటే అద్ది, చందనము అలది ఆ మధ్యలో నన్ను ఉంచాలి అని చెప్పారు. వైశాఖ శుక్ల తుది నాడు మాత్రమే చందనమంతా ఒలచి ఆ రోజు నా నిజరూప దర్శనం అయితే ఉంటది. అప్పుడు నా భక్తులైతే ఎవరైతే వస్తారో వారికి నా దివ్య అనుగ్రహం అయితే ఉంటదని చెప్పారు. ఆనాడు ఆయన ఆనతించిన మేరకు పురూరుడు చందనంతో లేపనం అనేది ఈనాటికి కూడా అదే పద్ధతిలో సింహాచలం కొండపైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి అలాగే జరుగుతుంది. ఒక్కసారిగా వెళితే మనము శివలింగ ఆకారంలాగా కనపడుతుంది. మనకేంటంటే చుట్టూరా చందనం లేపనం అనేది పూయటం వల్ల అలా కనబడుతుంది. ఇక ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదేనాడు హశేష భక్తజనుల కోలాహలం మధ్య స్వామికి వేద మంత్రాల ఘోషతో అత్యంత వైభవంగా జరుగుతుంది చందనోత్సవం. ఆ చందనోత్సవం ప్రక్రియ ఎలా జరుగుతుందంటే తెల్లవారితే వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయ తృతీయ అర్చక స్వాములు పండితులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా నాదస్వర మేళతాళాలు మిన్నంటుతుండగా స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పుతారు. నిత్యార్చన పూర్తయిన తర్వాత స్వామికి బంగారు మరియు వెండి గొరిగెలతో స్వామి మీదున్న చందనాన్ని తీస్తారు.
అలా తీసిన తర్వాత భక్తులందరికీ స్వామివారి నిజరూప దర్శనం అయితే అందుతుంది. ఆ రోజు రాత్రి 9 గంటల వరకే స్వామివారి నిజరూప దర్శనం అనేది భక్తులకు కలుగుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకి 3 మణుగుల చందనం అనేది స్వామివారికి పూస్తారు, లేదంటే అద్దుతారు. 3 మణుగులు అంటే 120 కేజీల పచ్చి చందనం అండి. అది అలాగా 4 టైమ్స్ చేస్తారు. 4 టైమ్స్ ఎప్పుడెప్పుడు చేస్తారనేది నేను వివరంగా చెప్తాను. వైశాఖ శుద్ధ తదియ నాడు ఒక పూత అనేది వేస్తారు, 120 కేజీలు. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు 120 కేజీల గంధం అయితే, పచ్చి గంధం అయితే కనుక పూస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు అంటే మూడోసారి జ్యేష్ఠ పౌర్ణమి నాడు కూడా 120 కేజీల గంధం అయితే పూస్తారు. ఆషాఢ పౌర్ణమి నాడు కూడా 120 కేజీల గంధం. 4 సార్లు అన్నమాట. సంవత్సరానికి 4 సార్లు స్వామివారు సంవత్సరానికి 4 సార్లు అయితే కనుక జరుగుతుందండి. మనకి 12 మణుగుల చందనం అయితే కనుక స్వామివారి మీద అయితే కనుక పూస్తారు, లేదంటే అద్దుతారు. కృష్ణదేవరాయలు వారు ఎందరో చక్రవర్తులు, ఎందరో మహారాజులు సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు వారు ఎన్నో కానుకలు ఇచ్చారు. సింహాచలంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సంతాన గోపాలస్వామి వారి యంత్రం అయితే ఉంటుంది. దాని మీద కప్ప స్తంభం అని వేశారు. చాలామందికి సంతానంలో ఏదైనా అడ్డు అనేది ఉంటే కనుక ఆ కప్ప స్తంభాన్ని కనుక కౌగిలించుకుంటే మీకు సంతానం వల్ల ఏదైనా కానీ ఇబ్బంది అయితే ఉంటే కనుక ఆ ఇబ్బంది, ఆ దోషం అన్నది తొలగిపోయి ఆ దంపతులకు సంతానం అయితే కలిగిద్దండి. అదే కాకుండా కప్ప స్తంభం అంటే దానికి రుసుము అంటే ఇప్పుడున్న భాషలో పెనాలిటీ ఆర్ ఫైన్ అంటారు. అది కట్టాలి అని అంటారనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పానండి. సింహాచలం కొండ అన్నది చాలా పవిత్రమైన, చాలా గొప్ప విశేషం అండి. అక్కడున్న శిల్పకళా చాతుర్యం కూడాను. ఆ కొండ దగ్గరకు వచ్చి 33 కోట్ల ఉన్న దేవతలు కూడా వచ్చి అక్కడ పూజలైతే అందుకున్నారు. అంత విశేషమైన కొండ అన్నమాట. అక్కడున్న శిల్ప చాతుర్యం కానీ మనకి ఎంతో విశేషంగా 33 కోట్ల దేవతలే అక్కడికి వచ్చి పూజలైతే అందుకున్నారంటే మీరు అసలు ఇంకా ఆలోచించాలి. దేవతలు ఆరాధించిన కొండ అన్నమాట. సో ఈ వీడియోని కనుక మీకు నచ్చుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. సంవత్సరానికి సింహాచలం కొండ మీద ఎన్ని సార్లు అనేది గంధనం అనేది పూస్తారు, 12 మడుగులంటే ఏంటో, అదే కాకుండా ఏ ఏ నెలలో అనేది చేస్తారో వివరంగా నేను చెప్పాను. సో నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్.